ఇండియాలో యాక్సిడెంట్ల వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఎక్కడుందంటే టూ వీలర్స్లో. కానీ మన పొలిటీషియన్స్ మైండ్ ఎలా ఉంటుందో ఈ పాలసీ మేకర్స్ అనేది నాకు ఎప్పుడు డౌటే. ఇప్పుడు సింపుల్గా ఆలోచిస్తే సేఫ్గా ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే ఒక వెహికల్ అవసరం కదా. ఇప్పుడు టూ వీలర్లో వెళ్తే చిన్న రాయి ఉన్నా స్లిప్ అయి పడిపోతాం, ఇసుక ఉన్నా స్లిప్ అయి పడిపోతాం, ఏదైనా చిన్న గుంతలో దిగినా పడిపోతాం, ఏదైనా మనిషో జంతువో అడ్డొచ్చినా పడిపోతాం, చెయ్యో కాలో విరుగుతుంది, తల పగులుతుంది, చనిపోతారు. ఏదైనా వచ్చి గుద్దినా కానీ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో బేసిక్ మొబిలిటీ, సేఫర్ మొబిలిటీ అనేది ఏంటి అంటే కారు. మన వాళ్ళ మైండ్ సెట్ ఏంటో ఎప్పటికీ ఒక $1 మిలియన్ క్వశ్చన్ లాగే ఉంటుంది. వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఎవరు కార్లు కొనకూడదు, కార్లు కొనేది పాపాత్ములు, కార్లు కొనడం చాలా తప్పు అనే మైండ్ సెట్ ఉందా? లేకపోతే మీరు కారులో తిరిగేది ఏంటి, మీకు టూ వీలర్లే గొప్ప అనుకుంటారా ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు కారు ఉంటే ఒక చలి నుంచి కాపాడుతుంది, మంచు నుంచి, గాలి నుంచి, ఎండ నుంచి, వర్షం నుంచి, ఈ చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినా ఏమీ కాకుండా సేఫ్గా ఉంటారు, జనాలు చావరనమాట. ఒకటి మెయిన్ థింగ్ అది. ఇప్పుడు మనం యూఎస్లో చూసినా, యూకేలో చూసినా, చైనాలో చూసినా కానీ ఎన్ని కార్ బ్రాండ్స్ ఉన్నాయి అక్కడ, చాలా ఉన్నాయి. మంచి మంచి క్వాలిటీ కార్స్ ఉన్నాయి. ట్యాక్స్ కూడా చాలా తక్కువ, అఫోర్డ్ చేయగలరు, అందరూ కొనగలరు అనమాట. కానీ మన ఇండియాలో చూస్తే ఎప్పుడు 30%, 40%, 50%. ఏంటిది అంటే కార్లు డబ్బులు ఉన్న వాళ్ళకేనా? మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కార్లు కొనకూడదా? వాళ్ళు టూ వీలర్లోనే తిరగాల ఎప్పుడు? ఏం మైండ్ సెట్ ఇది? కార్లు కొనాలన్నా 50% ట్యాక్స్, మళ్ళీ మెయింటెనెన్స్కి ట్యాక్స్. ఏంటండి ఇది? అంటే మనుషులు సేఫ్గా ట్రావెల్ చేయకూడదా? ఇప్పుడు ఉదాహరణకి రీసెంట్గా జిఎస్టీ రీఫార్మ్స్ చేశారు. ముందే హోప్లెస్ అది. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఒక ఇది పెట్టారు బ్రాకెట్. పెట్రోల్ అంటే బిలో 1200 cc ఉండాలి, బిలో 4 meters ఉండాలి, 18% ట్యాక్స్ వస్తుంది అనేసి. తర్వాత డీజిల్కి మాత్రం 1500 cc ఉండాలి, బిలో 4 meters అని పెట్టారు, 18% ట్యాక్స్. ఓకే, అగ్రీడ్. డీజిల్ బాగానే పెట్టారు. పెట్రోల్ వరకు ఏంటి, ఓన్లీ 1200 cc. అక్కడ కూడా లాజికల్గా, టెక్నికల్గా, సైంటిఫికల్గా ఆలోచించి పెట్టాలి ఏమన్నా పెట్టేటప్పుడు. ఇప్పుడు 1200 cc పెడితే ఏమవుతుందంటే కార్ అనేది మినిమం 1500 cc ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, పవర్ టు వెయిట్ రేషియోని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ ఇంజన్ పవర్ తగ్గుతుంది కాబట్టి బాడీ వెయిట్ తగ్గించాలి. బాడీ వెయిట్ తగ్గిస్తే ఏమవుతుంది, సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుంది. ఎప్పుడన్నా క్రాష్ అయినప్పుడు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే పబ్లిక్ సేఫ్టీ గురించి ఆలోచించకుండా ఎలా పడితే అలా ట్యాక్సులు పెడితే ఏమవుతుందంటే ఇలాగవుతుంది. కాస్త ఆలోచించాలి కదా. 1500 cc లేకపోతే ఏమవుతుంది, మారుతి కారు లాగా లైట్ వెయిట్ కార్లు చేస్తారు. లైట్ వెయిట్ కార్లు ఎందుకు చేస్తారంటే ఇంజన్ కెపాసిటీ తక్కువ కాబట్టి, పుల్లింగ్ కెపాసిటీ ఉండదు కాబట్టి కదా. ఇప్పుడు ఉదాహరణకి టాటా పంచ్ ఉంది, వెయిట్ ఉంది, సేఫ్టీ ఉంది, బాగుంది, కానీ అది ఇంజన్ అండర్ పవర్ అనమాట. సో దానికి మినిమం 1500 cc ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ఇంకోటి చెప్తాను. మన దేశంలో ఫ్రాంక్స్ ఉంది, సుజుకి ఫ్రాంక్స్. మనకేమో 1200 cc అమ్ముతున్నాడు. అదే కార్ని జపాన్లో మినిమం 1500 cc. ఇది ఏంటండి ఇది? కంపెనీ వాళ్ళు ఇండియన్స్ని అలాగే ట్రీట్ చేస్తారు, మన పొలిటీషియన్స్ మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు. వాట్ ఈస్ దిస్? ఇంకొకటి చూస్తే మన సుజుకి వాడు ఎక్కువ రెవెన్యూ చేసేది ఇండియాలోనే, కానీ మనకి ఎక్కువ ఇచ్చేది ఆటోమేటిక్ ఏజిఎస్, యూజ్లెస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. కానీ జపాన్లో ఏది చూసినా CVTనే. మనకు CVT ఎవరా? ఇక్కడే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, కానీ క్వాలిటీ మనకు తక్కువ ఇస్తారు. జపాన్లో అన్ని CVTలు, హైబ్రిడ్ కార్స్. సో ఇది ఇప్పుడు ఉదాహరణకి మన ఇండియాలో చాలామందికి టూ వీలర్స్ కొనే కెపాసిటీనే ఉండదు. ఎందుకంటే సంపాదన తక్కువ, పైగా ట్యాక్స్లు ఎక్కువ. చాలామంది ఫ్యామిలీస్కి కారు కొనడం అనేది ఒక డ్రీమ్ అన్నమాట, ఒక కలలాగా ఉంటుంది. వాళ్ళ కోరిక ఉంటుంది, కారు కొనాలా, మేము కూడా కారులో తిరగాలనేసి. 2-3 జనరేషన్స్కి ఒక కారు కొనే కెపాసిటీ ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అయినా కొనేదానికి మనం ఆస్కారం ఇవ్వట్లేదు ఈ ట్యాక్స్ల ద్వారా. ఇప్పుడు బై మిస్టేక్ ఒకడు కారు కొనాలనుకున్నాడు అనుకో,
ఒక ఇంట్లో అమ్మ నాన్న కొడుకు కోడలు 2 పిల్లలు ఉన్నారు, 6 మంది ఉన్నారు. వాడికి ఒకే కారు కొనే కెపాసిటీ ఉంటుంది. మన వాళ్ళు రెస్ట్రిక్ట్ చేశారు కదా గవర్నమెంట్, హ్యాచ్ బ్యాక్ కొనవచ్చు, దాంట్లో 6 మంది వెళ్ళలేరు. అలాంటి వాళ్ళు 2 కార్లు కొనాలా? ఈ లెంత్ ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు 4 మీటర్స్ అనేది? మినిమం 4.1 4.2 పెట్టచ్చు కదా. అప్పుడు 5-6 మంది వెళ్ళొచ్చు, వాళ్ళ లగేజ్ పెట్టుకోవచ్చు. ప్లస్ 1500 cc ఉంటే 5-6 మంది పోయినా లగేజ్ ఉన్నా హ్యాపీగా వెళ్ళొచ్చు, ఓవర్టేక్ చేయొచ్చు. ఏదైనా అప్ హిల్ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇంజను అండర్ కెపాసిటీ, అండర్ పవరు, లెంత్ రిక్వైర్మెంట్ కన్నా తక్కువ ఉంది అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే ఉండాలా పెద్ద పెద్ద కార్లు? ఏంటి, మనుషుల కోసమే కదా గవర్నమెంట్ ఉండేది. మనుషులు సేఫ్టీ పట్టించుకోరు. మంచి మొబిలిటీ కదా కార్ అనేది. యూకే యూఎస్లో ఎందుకు అంత తక్కువ ట్యాక్సెస్ ఉన్నాయి? మీరెందుకు ఇంతంత పెడుతున్నారు? 20%, 30%, 50%. కారు కొనడం ఏమన్నా తప్ప? లగ్జరీనా అది? 1500 cc అనేది లగ్జరీ కారా? ఎలా థింక్ చేస్తారు వీళ్ళు పాలసీలు చేసేటప్పుడు? మినిమం 1500 cc ఉండాలి. అది ఏంటో సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, అక్కడ కాంప్రమైజ్ అయిపోతుంది కదా సేఫ్టీ అనేది. పికప్ చేయాలన్నా ఎప్పుడైనా ఓవర్టేక్ చేయాలన్నా కష్టమే కదా. 5-6 మంది ఉంటే లగేజ్ ఉంటే ఎలా అవుతుంది 1200 cc-తో? మెయిన్ థింగ్, ఫస్ట్ బేసిక్ థింగ్ సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుంది. అది ఆలోచించేది లేదా? ఒకరు మన ఇండియన్స్కి ఇన్కమ్ తక్కువ ఉంది కదా చాలామందికి, కారు కొనేదానికి ఆస్కారమే లేదా? ఇంకొకటి ఇదేంటో మరి అన్ని దేశాల్లో, చిన్న చిన్న దేశాల్లో కూడా ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని కార్ల బ్రాండ్స్ ఉన్నాయి, ఎన్ని మోడల్స్ అవైలబుల్లో ఉన్నాయి. కానీ మన ఇండియాలో ఏముండవు. టొయోటాలో చూసారా చిన్న కార్లు ఉండవు. చైనాలో చూడండి ఎన్ని కార్లు బ్రాండ్స్ ఉన్నాయో. చిన్న చిన్న మలేషియా, హాంకాంగ్లో చూడండి ఎన్ని కార్లు బ్రాండ్స్ ఉన్నాయి, ఎన్ని అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మోడల్స్. మన దగ్గర ఎందుకు లేవంటే ప్రపంచంలో ఉండే మోడల్స్, ఇంజన్స్ అన్నీ వేరే, ఇండియాలో మాత్రం స్పెసిఫిక్, అన్నీ రెస్ట్రిక్షన్స్. మంచి కార్లు రానివ్వరు, మంచి క్వాలిటీ కార్లు రానివ్వరు, అన్నీ యూజ్లెస్సే. సేఫ్టీ ఉండదు, మంచి ఇంజన్స్ ఉండవు. ఏంటండి ఇది లాజిక్? చిన్న చిన్న దేశాల్లో మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి, ఎన్ని అవైలబుల్ ఉన్నాయి మోడల్స్. మన దగ్గర పోలో ఉండదు, టొయోటా చిన్న కార్లు ఉండవు, హోండాలో చూడండి 2-3 కార్లు ఉన్నాయి అంతే. అదే వేరే దేశంలో చూడండి ఎన్ని కార్లు, ఎన్ని మోడల్ ఉన్నాయి. ఫోర్డ్ లేదు ఇండియాలో. ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్స్ మెయిన్ ఇదే, మన పాలసీ మేకర్స్, పొలిటీషియన్స్, ట్యాక్సెస్ వల్లనే. ట్యాక్స్ ప్రాపర్గా పెట్టచ్చు కదా. ప్రపంచంలో వేరే చోటంతా హ్యాచ్ బ్యాక్ అంటే 4.1 4.2 ఉంటుంది లెంత్. మనకు మాత్రం 4 మీటర్స్ లోపలే ఉండాలి. ఇంజిన్ బయటంతా 1.5 2 లీటర్స్ మినిమం ఉంటుంది. 1500 cc 2000 cc పెడతారు అక్కడ. మనకేమో 1000 cc 1200 cc అక్కడ బ్రాకెట్. మళ్ళీ ఏంటి అంత డబ్బులు ఉన్న వాళ్ళకైనా పోష్ కార్స్, మంచి హై ఎండ్ కార్స్, వాళ్ళే డబ్బులు పెట్టుకుంటారు, వాళ్ళే కొని వాళ్ళే ఎంజాయ్ చేయాలి. మిడిల్ క్లాస్ వాళ్ళకి కార్లు అవసరం లేదు. మంచి 1500 cc అనేది లగ్జరీనా అండి? అది 1500 cc. ఇప్పుడు నేను చెప్పాను కదా, మా ఇంట్లో 6 మంది ఉన్నారు. 6 మందికి ఒకే కారు కొనే కెపాసిటీ ఉంది. 2-3 జనరేషన్స్కి ఒకే కారు కొనే కెపాసిటీ ఉంది. అలాంటప్పుడు 6 మంది ఎలా వెళ్తాం కార్లో? 1200 cc కార్ పెట్టుకొని, 4 మీటర్స్ కార్ పెట్టుకొని, సేఫ్టీ ఉండదు, పికప్ ఉండదు. ఏంటండి ఇది? ఈ మీనింగ్లెస్ ట్యాక్సెస్ వల్ల, రెస్ట్రిక్షన్స్ వల్ల చాలా మంచి కంపెనీలు ఉన్నాయి కదా వరల్డ్లో అంతా, అవి ఇండియాకి రావు. ఒకవేళ వచ్చినా కానీ కొన్ని రోజులు చూసి వెళ్ళిపోయినారు తిరిగి. ఇక్కడ వర్కౌట్ కాదు, ఇట్స్ పాసిబుల్ కాదు అనేసి. ఎందుకంటే ప్రపంచంలో అంతా ఒక వేరే ఉన్నాయన్నమాట. ట్యాక్సులు వేరే, ఇంజన్ కెపాసిటీ వేరే, సైజు వేరే. కానీ ఇండియాలో మాత్రం వేరే అనమాట. బిలో 4 మీటర్స్ ఉండాలా, బిలో 1200 cc ఉండాలా అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వాళ్ళు కూడా వరల్డ్కి అంతా ఒకలాగా తయారు చేసి ఇండియాకు ఒకలాగా తయారు చేసేకి పాసిబుల్ కాదు కదా. ఈ రూల్స్ వల్ల, ఈ మీనింగ్లెస్ ట్యాక్సెస్ వల్ల మనమే లూజర్స్ అనమాట. మనకే మంచి కార్లు రావట్లేదు, మంచి క్వాలిటీ ఉన్న కార్లు రావట్లేదు, సేఫ్టీ ఉన్న కార్లు రావట్లేదు. చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇండియాకి రావట్లేదు. మనం ఏమున్నాయి అదే వాడుకోవాలి. ఈ మారుతి సుజుకీనో, అదో ఇదో, టాటానో, మహీంద్రానో. క్వాలిటీలో అంత లేదు కదా. మంచి క్వాలిటీ ఉన్నాయా? లైక్ టొయోటా కానీ, హోండా కానీ, ఫోర్డ్ కానీ,
వోక్స్ వ్యాగన్ కానీ వోక్స్ వ్యాగన్లో కూడా ఎన్ని బ్రాండ్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి బయట ప్రపంచంలో, మనకు లేవు. పోలోనే తీసుకోండి ఎగ్జాంపుల్, మనకు రాదు. టొయోటాలో చిన్న చిన్న కార్లు ఎన్ని ఉన్నాయి బయట దేశంలో, మనకు లేవు. ఎన్ని ఉన్నాయండి? ఎందుకు లేవంటే మన ఈ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ వల్లనే. సో లూజర్స్ మనం అనమాట. మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ దొరకదు. మన సుజుకి వాళ్ళు ఎప్పుడు ఏజీఎస్ అని ఒకటి పెట్టి వదిలేస్తారు, వాడుకోండి మీరు అనేసి. అంటే మనకి CVT వద్దు. వి డోంట్ డిజర్వ్ CVT, వి డోంట్ డిజర్వ్ టార్క్ కన్వర్టర్, వి డోంట్ డిజర్వ్ సేఫ్టీ. మనకు సేఫ్టీ అవసరంలా, మంచి కన్వీనియంట్గా ఉండే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అవసరంలా. ఏదో కొనుక్కొని తిరగండి. యాక్సిడెంట్ అయితే మీ కర్మ, అంతే. మాకేం పట్టదు. మేము ట్యాక్స్లే పెడతాం, ట్యాక్స్లే కలెక్ట్ చేసుకుంటాం. మిమ్మల్ని మాత్రం కార్లు కొనేదానికి వదలం. మంచి క్వాలిటీ కార్లు ఇండియాలోకి రానివ్వం. మీకు ఎందుకు మంచి కార్లు, మంచి క్వాలిటీ బ్రాండ్స్ చెప్పండి? ఉన్నదే వాడుకోండి. ఏదో ఉంది. ఏంటో ఈ మైండ్ సెట్ ఎప్పుడు చేంజ్ అవుతారండి? ఇప్పుడన్నా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఈ రీఫార్మ్ అయింది కదా GST, ఏదో తగ్గుతుందిలే అని. యూఎస్లో చూస్తే 6-7% ఉంటుంది ట్యాక్స్. ఇక్కడ ఏంటండి 50% ట్యాక్స్? ఇది ఏమన్నా కామెడీనా ఏంటి? అది కూడా రెస్ట్రిక్షన్స్. మళ్ళీ 1200cc పైన ఉంటే 40% ట్యాక్స్. అది లగ్జరీ గుడ్సా, సిన్ గుడ్సా, పాపమా? అంటే మిడిల్ క్లాస్ వాడు 1500cc కార్ కొనకూడదా? కొంచెం లెంత్ ఉన్న కారు కొనకూడదా? లగేజ్ వేసుకొని వెళ్ళకూడదా కార్లో? అసలు లెంత్ ఉంటే ఏమవుతుంది? బూట్ స్పేస్ ఎక్కువ వస్తుంది. ఇంకొకడు ఈజీగా ఫ్రీగా కూర్చోవచ్చు, అంతే కదా. అంత కూడా ఆలోచించేది లేదా? వెనక కూడా కొద్దిగా వెనక స్పేస్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఎప్పుడన్నా క్రాష్ అయినప్పుడు కూడా అది సేఫ్టీకి పనికొస్తుంది. హ్యాచ్ బ్యాక్ అంటే వెనక్కి కట్ చేసేసినట్టు ఉంటుంది. వెనక నుంచి ఎప్పుడన్నా గుద్దినప్పుడు చాలా డేంజర్ అది. అది ఆలోచించరు ఆ సేఫ్టీ ఆస్పెక్ట్లో. కొంచెం వెనక లెంత్ ఉంటే ఏమవుతుందండి? లగేజ్ వేసుకోవచ్చు, యాక్సిడెంట్ అయినా కాపాడుతుంది కదా. ఇంకేంటండి ఈ పాలసీ మేకర్స్ చేస్తారు? జనాలు సేఫ్టీ పట్టదు. జనాలు సేఫ్గా ఉండే వెహికల్స్ కొనాలంటే అలో చేయరు. ఇప్పుడు 2 వీలర్స్ పైన కూడా ట్యాక్స్ పెంచేశారు. అప్ టు 350cc 18% అంట. అబౌవ్ 350cc అది సిన్ గూడ్సా లేకపోతే లగ్జరీయా, అల్ట్రా లగ్జరీనా ఏంటి? 40% అంట. అంటే ఇది పాపమా? ఇండియాలో కార్లు కొనడం, బైకులు కొనడం, మంచి క్వాలిటీ బ్రాండ్స్ రానివ్వరా? మంచి క్వాలిటీ సేఫ్టీ కార్లు కొననివ్వరా ఎవరిని?